అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవడం అనేది నిజంగా కత్తి మీద సాము లాంటిది. సరే, మేము అందరిలాగానే ఒక మూస పద్ధతిలో శ్రీ చైతన్యనారాయణలో మేము చేర్పిస్తాము పలానా బ్రాంచ్లో అనుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. పరిష్కారం అనుకున్న వాళ్ళకే సమస్య, ట్రెండ్ ఫాలో అయ్యే వారికి సమస్య లేదని భావించవచ్చు. అయితే ఎప్పుడైతే శ్రీ చైతన్యనారాయణ కాదు అని మనం అనుకుంటున్నామో అప్పుడు మనకు ఉండే పరిష్కారాలు ఏంటి అంటే కాలేజ్ ఎంపిక చేసుకోవడం కావాల్సిన ప్రాతిపదిక ఏంటి, ఏ ప్రమాణాల ఆధారంగా ఒక కాలేజీ మంచి కాలేజీ అని చెప్పవచ్చు. ఈ విషయాలను మనం లోతుగా మదించాల్సిన అవసరం ఉంది. దానికోసము స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు వాట్సాప్లో వివరాలు పంపితే వాళ్ళని మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. లేదా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దాని యొక్క వాట్సాప్ లింక్ దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా వాట్సాప్లోకి వెళ్ళిపోతారు. ఎస్బీఆర్ టాక్స్ యాప్ కూడా ఉంది ప్లే స్టోర్లో, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఎలాంటి మంచి ఇంటర్మీడియట్ కాలేజీలో ఎంపిక చేసుకోవాలంటే మీకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నట్టయితే మీరు యాప్లో కోర్స్ తీసుకోండి. మీకు తగిన సమయంలో మీతోటి ప్రత్యక్షంగా లేదా జూమ్లో లేదా ఫిజికల్గా మాట్లాడి మీకు సంబంధించినటువంటి గైడెన్స్ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ప్రధానంగా ఒక పేరెంట్స్ మధ్యలో ఒక ప్రశ్న ఉంటుంది. పెద్ద పెద్ద కాలేజెస్ అంటే శ్రీ చైతన్య, నారాయణ, ఆకాష్, ఫిడ్జీ, రిజనెన్స్, అలెన్, గాయత్రి, ఇట్లాంటి ఎస్ఆర్ శ్రీ గాయత్రి, ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలో చేర్పించాలా లేదా వర్తమాన కాలేజెస్, అప్కమింగ్ కాలేజెస్ లేదా ఆల్టర్నేటివ్ కాలేజెస్ ఉన్నాయి, అనేకం ఉన్నాయి. దానిలో నేను కొన్ని మంచి వాటిని ప్రస్తావిస్తాను. అంటే నేను ప్రస్తావించినవన్నీ కూడా అద్భుతమని చెప్పడానికి వీల్లేదు. సో ఉన్నంతలో కొంత బెటర్ అనే విషయాన్ని అనే ప్రాతిపదిక కొన్ని పేర్లను చెప్తున్నాను. నానో ఉంది 17 years నుంచి, నానో ఐఎం అహ్మదాబాద్ శ్రీనివాస్ గారు మరియు కేసీ కృష్ణ గారి యొక్క ఇనిషియేషన్ 17 years నుంచి నడుస్తుంది, మంచి కాలేజ్. లేదా 9 ఉంది ఐఐటి ఖరగ్పూర్ భరత్ తేజ గారి ఇనిషియేషన్, దాదాపు 50-60 మంది ఐఐటిఎస్ పనిచేస్తున్నారు. మోడ్యులస్ ఉంది నితిన్ కుమార్ ఐఐటి ఢిల్లీ అండ్ సంబంధిత హైదరాబాద్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ కలిసి స్టార్ట్ చేసినటువంటిది. ఇగ్నైట్ ఉంది, రమేష్ గారు తన మిత్రులతో కలిసి స్టార్ట్ చేసిన సంస్థ, జేఎన్టీలో ఉన్నటువంటిది. ఈ 4 కాకుండా మరికొన్ని కూడా వర్తమాన కాలేజెస్ ఉన్నాయి. ఎక్సలెన్షియా ఉంది, అది వెంకటమురికి అని స్టార్ట్ చేశారు, సామీర్పేటలో ఉంది. మరి చేరట్లేదు అంటే నేను ఈ వీడియోలో ఒక్కొక్క కాలేజ్ జోలికి పోవడం లేదు, ఎందుకంటే వీడియో లెంగ్తీ అవుతుంది. వాల్యూక్ ఉంది, మీకు మణికొండ అట్ ఏరియాలో ఉంది. మైటీ ఉంది మీర్పేటలో. మెటామైండ్స్ ఉంది, ప్రగతి ఉంది, డిఆర్ అకాడమీ ఉంది. సరే, ఇంపల్స్ అవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఆల్టర్నేటివ్ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కొద్దిమంది యంగ్స్టర్స్ లేదా కొద్దిమంది సీనియర్ ఫ్యాకల్టీస్ కలిసి విడిపోయినాయి. వాళ్ళు 1, 2, 3, 4 బ్రాంచెస్ 200 నుంచి 2000 మధ్యలో స్ట్రెంత్ ఉండేటువంటి కాలేజెస్ అన్నీ, 2000, 3000 వరకు. ఇవి బెటరా? ఇది చాలా ఒక జటిలమైనటువంటి ప్రశ్న. అంటే నేను మీకు చెప్తాను. అంటే ఇప్పుడు మీకు చాలా పెద్ద కాలేజీల్లో న్యాయం జరిగేటివి ఉన్నాయి, ఇట్లా ఆల్టర్నేటివ్ ఉండే చిన్న కాలేజీలో నష్టం జరిగేటివి ఉన్నాయి. మీరు పెద్ద కాలేజీ ఉండే లాభం ఏంటి, నష్టం ఏంటి, చిన్న కాలేజీలో లాభం ఏంటి, నష్టం ఏంటి వివరిస్తాను. పెద్ద కాలేజీలో ఉండేటువంటి ప్రయోజనం ఏంటంటే, మొదటి ప్రయోజనం పెద్ద కాలేజీల్లో చాలా వరకు స్టేబుల్గా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు పెద్దగా ఎదిగిన కాలేజెస్ రాబోయే 2 సంవత్సరాలనే కుప్పగూలిపోయే అవకాశం చాలా 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 తక్కువ.
డౌన్ అయినా పతనం కావడానికి కనీసం ఒక 3-4 ఏళ్ళు టైం పడుతుంది. కాబట్టి మనకు 2 సంవత్సరాల లోపట్నే ఇప్పుడు వెలిగిపోతున్నటువంటి కాలేజ్ 2 ఇయర్స్లో పతనం అయ్యేటువంటి అవకాశం తక్కువ. సో ఫస్ట్ స్టెబిలిటీ. రెండవది అంత ఎదిగిన సంస్థలు కాబట్టి మరీ ఒక ప్రమాణాల కంటే ఒక స్థాయి ప్రమాణాల కంటే కింద ఉండడం అనేది కష్టం. మీరు శ్రీ చైతన్యనారాయణలో చాలా పనికిమాలిన బ్రాంచెస్, 30,000-40,000 జీతం ఇచ్చేటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నటువంటి బ్రాంచెస్, ఎలాంటి సౌకర్యాలు మౌలిక వస్తువులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి భవనాలు, చాలా నాసిరకం ప్రమాణాలు ఉండేటువంటి బ్రాంచెస్ చాలా ఉన్నప్పటికీ ఫిట్జియో, ఆకాశో రెసిడెన్స్లో మరీ ఒక స్థాయి కంటే దిగజారినటువంటి బ్రాంచెస్ తక్కువ. శ్రీ చైతన్యనారాయణలో చాలా అద్భుతమైన ఫ్యాకల్టీస్, చాలా ఇంటెన్స్ కోచింగ్ ఇచ్చేటువంటి చాలా పూర్తి స్థాయి వ్యక్తిగత తీసుకునే బ్రాంచెస్ ఉంటాయి. 2, 3, 4 పూర్తి నిర్లక్ష్యం చేసే బ్రాంచెస్ కూడా ఉంటాయి. కాబట్టి అది శ్రీ చైతన్యనారాయణ పక్కన వదిలేస్తే మిగతా వాటిలో కనీసం ఒక మినిమం బెంచ్ మార్క్ కంటే పైనే ఉంటాయి ప్రమాణాలు. ఇది రెండవ విషయం. మూడవది ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్. ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కోసం ఒక వ్యవస్థ ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు, కొంతమందికి ఓన్ యాప్ ఉంటుంది. చాలా వాటి పెద్ద కాలేజీలకు ఒక R&D టీం ఉంటుంది, ఒక స్టాండర్డ్ మెటీరియల్ ఉంటుంది. కాబట్టి ఆ మేరకు వాళ్ళకు ఎంతో కొంత ప్రయోజనం దానివల్ల ఉంటుంది. ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ వల్ల, R&D డిపార్ట్మెంట్ వల్ల కూడా కొంత ప్రయోజనం జరుగుతుంది. నాలుగోది, చాలా వాటిలో మరీ ఫీజెస్ చిన్న కాలేజీలో మంచి కాలేజ్తో పోలిస్తే ఫీ విషయాలు కొంచెం తక్కువే. ఫీ అనేది పెద్ద కాలేజీలో తక్కువ మధ్యస్థాయి ఫీజు ఉండేటువంటి బ్రాంచెస్ ఉంటాయి. శ్రీ చైతన్యనారాయణలో 1,50,000 ఉండేటువంటి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఆకాశ డే స్కాలర్స్ అయితే ₹1,00,000 వచ్చే, ₹1,20,000 వచ్చే బ్రాంచెస్ ఉన్నాయి. రెసిడెన్స్ కూడా విత్ ఇంక్లూడింగ్ హాస్టల్ 2 lakhs లోపు ఇస్తున్నట్టు తెలుస్తుంది. SR3 అయితే 1.5 lakhలో ఇస్తున్నాయి. సో కొంత స్కేలింగ్ ఉంటుంది. చాలా పెద్ద కాలేజెస్, పెద్ద బ్రాంచెస్, ఎక్కువ బ్రాంచెస్ ఇట్లాంటి వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు మధ్యస్థాయి ఫీజు కూడా. ముఖ్యంగా పెద్ద కాలేజీలో పర్ క్లాస్ స్ట్రెంత్ చాలా ఎక్కువ. అంటే క్లాస్కు 50, 60, 70, 80 ఇట్లా స్ట్రెంత్ ఉంది కాబట్టి ఫీ కూడా తక్కువ ఉంటుంది. ఇది నాలుగో ప్రయోజనం. ఐదో ప్రయోజనం ఏంటంటే మీకు ఒక టాప్ సెక్షన్, మీరు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, దానిలో అందరినీ టాపర్స్ ఇందులో ఒక సపరేట్ బ్రాంచ్ పెడతారు. దానికి కూడా సపరేట్ బ్రాంచ్ మీరు కాలేజ్ ఏరిన తర్వాత మీరు వాళ్ళు పెట్టేటువంటి ఇంటర్నల్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ అయినట్టయితే మంచి టాపర్స్ ఒక బ్రాంచ్ పెట్టినప్పుడు కొంత మీరు నార్మల్ బ్రాంచ్లో చేరినప్పుడు కూడా మెరుగైనటువంటి కోచింగ్, మెరుగైనటువంటి కేరింగ్ అందే అవకాశం ఉంటుంది. ఈ 5 స్థూలంగా ప్రయోజనాలు. ఈ 5 అన్నింటిలో ఉన్నాయంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క వ్యవస్థ ఉంటుంది. ఇక నష్టాలు చూస్తే ఫస్ట్ డైరెక్టర్ ఎక్కడ ఉంటారు, ఓనర్ ఎవరో ఎక్కడ ఉంటారు, కింద బ్రాంచ్లో ఉండే హెడ్, మధ్యలో చాలా 2, 3, 4, 5 దశలు ఉంటాయి, హైరార్కీ ఉంటుంది. కాబట్టి ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ వెంటనే రాకపోవచ్చు. ఒకటి, ఆ ప్రాబ్లం వచ్చింది సరైన విధంగా రీచ్ కాకపోవచ్చు, రీచ్ అయినా పరిష్కారం వెంటనే రాకపోవచ్చు ఒకటి. కాబట్టి మనకి ఏ సమస్యకైనా పరిష్కారం అనేది రావడం కష్టం వెంటనే. ఫుడ్ కానీ, ఫ్యాకల్టీ విషయంలో కంప్లైంట్స్ ఉన్నా, ఇట్లాంటివి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే పర్ క్లాస్ స్ట్రెంత్ మోస్ట్ ఆఫ్ ద వాటిలో చాలా ఎక్కువ. ఫిడ్జీలో మరి అంత ఎక్కువ ఉండదు, ఆకాష్లో కొంచెం ఎక్కువ, శ్రీ చైతన్యనారాయణలో అయితే చాలా ఎక్కువ. పర్ క్లాస్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది రెండవది. మూడవది, కేవలం కొన్ని బ్రాంచెస్, కొన్ని సెక్షన్స్ మాత్రమే ఫోకస్ చేస్తారు, మిగతా వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. ఇది మూడవ నష్టం. ఉండే ఫ్యాకల్టీస్ ఒక 10% టాప్ ఫ్యాకల్టీ తీసుకుంటారు, మిగతా అందరూ కూడా నార్మల్ ఫ్యాకల్టీ తీసుకుంటారు. మనకు 10% మంచి ఫ్యాకల్టీ వచ్చే అవకాశం ఉంటే కొంత నయమే. సో మీకు మౌలిక వసతులు కూడా అది ఆయా బ్రాంచీలను బట్టి కొన్నిట్లో బాగుంటాయి, కొన్నిట్లో బాగుంటాయి.
సో వ్యక్తిగత శ్రద్ధ అవన్నీ కూడా ఉండడం కొంచెం తక్కువ అవకాశం. ఆయా ప్రిన్సిపాల్ మీద మీకు దొరికినటువంటి ఫ్యాకల్టీ మీద మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ 4-5 నష్టాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆల్టర్నేటివ్ కాలేజ్, చిన్న కాలేజ్ వెళ్దాం. చిన్న కాలేజ్ ఉండేటువంటి పెద్ద సమస్య ఏంటంటే స్టెబిలిటీ. ఈరోజు బాగానే ఉంటాయి కాలేజీ, నెక్స్ట్ ఇయర్కు చాలా సమస్యలు, పార్ట్నర్షిప్ ఇష్యూస్ వస్తాయి, ఫైనాన్స్ మేనేజ్ కాదు, ఇట్లాంటి సమస్యలు ఉంటుంటాయి. కాబట్టి స్టెబిలిటీ ఉన్న చిన్న కాలేజీని ఎంపిక చేసుకోవడం అవసరం. కొంతమంది కాలేజెస్ శ్రీ చైతన్య నుంచో, నారాయణ నుంచో, శ్రీ గాయత్రి నుంచో విడిపోయి వాళ్ళ పిఆర్ఓని పట్టుకొని 1-2 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి బ్రాంచ్ పెట్టి, సో పిఆర్ఓ ఆటోమేటిక్ విపరీతం ఖర్చు పెట్టి, పిఆర్ఓ విపరీతం ఖర్చు పెట్టి, అది మనకు వచ్చే ఫీజుకును మనకు వచ్చే ఖర్చుకు వైబుల్ కాక 2 ఏళ్ళలో 3 ఏళ్ళు 4 ఏళ్ళలో కొలాప్స్ అయిపోతున్నాయి. కనీసం ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు నడిచిన తర్వాత అవి స్టేబుల్గా ఉంటాయని మనము నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫస్ట్ సమస్య స్టేబుల్గా ఉండే కాలేజెస్. కనీసం ఒక 4-5 ఏళ్ళు పెద్దగా చిన్న ఎక్కడైనా ఉంటాయండి. ఎక్కడో ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, పలానా ఫ్యాకల్టీ అర్థం కాలేదని ఉంటుంది, సో పలానా బ్రాంచ్ చిన్న సమస్య, అవి పక్కన పెట్టండి. చాలా చిన్న సమస్యలు మీరు పట్టించుకోకండి. కాబట్టి 4-5 ఏళ్ళు స్థిరంగా నడిస్తే అది మంచి కాలేజ్ కిందనే భావించాల్సింది. ఫస్ట్ స్టెబిలిటీ. రెండవ సమస్య ఏంటంటే మీకు ఏంటంటే మీకు చాలా చిన్న కాలేజెస్ ఆయా ఫ్యాకల్టీస్ 2-3-4 మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. ఆ ఫ్యాకల్టీ ఏమైనా ఆరోగ్యం పాడైనా, లేకుంటే ఆ ఫ్యాకల్టీ వేరే బ్రాంచ్కి వెళ్ళిపోయినా, లేదా ఆ ఫ్యాకల్టీ వాళ్ళ మధ్య పార్ట్నర్స్ విడిపోయినా మీకు తిరిగి రీప్లేస్మెంట్ కష్టమవుతుంది. కాబట్టి ఆ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ ఉండడము, మేనేజ్మెంట్ కలిసి ఉండడము, వాళ్ళ మధ్య డైరెక్ట్ మధ్య అవగాహన ఉండడము, ఒకవేళ ఏమైనా చిన్న సంఘటన జరిగి ఫ్యాకల్టీ పోయినా వెంటనే రీప్లేస్మెంట్ చేసుకునేంత శక్తి ఆ ఫ్యాకల్టీకి, ఆ డైరెక్టర్స్ మేనేజ్మెంట్కి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో రెండవది ఏంటంటే మీకు రీప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ చేసుకునే కేపబిలిటీ ఉండాలి. మూడవ సమస్య ఏంటంటే మీకు వీటిలో ఫీ ఎక్కువ. చాలా వాటిలో కొన్ని నాసిరకం ఉన్నటువంటి వాటిలో చాలా ఫీ తక్కువ కూడా ఉన్నాయి, 1,50,000 1,70,000 కూడా. కానీ మీకు అన్నిట్లో సేమ్ ఫ్యాకల్టీ మెయింటైన్ చేయాలి, అన్ని బ్రాంచ్లకు పర్ క్లాస్ తక్కువ ఉంచాలి అనుకున్నట్టయితే దాని ఫీ చాలా ఎక్కువ. ఉదాహరణ 9లో ఉంది 1,70,000 డే స్కాలర్ ఫీజ్, ఆఫ్ కోర్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, యూనిఫామ్, బుక్స్, అవన్నీ కలిపి. బహుశా నానోలో కూడా అరౌండ్ 1.5 ఉండొచ్చు, మాడ్యులేషన్ కూడా సుమారు 1.5 ఉండొచ్చు. ఇగ్నైట్లో కొంచెం 1,20,000 కొంచెం అఫోర్డబుల్గా ఇస్తున్నారు వాళ్ళు, మంచి ఎడ్యుకేషన్. ఇది ఫీ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఈ ఆల్టర్నేటివ్ కాలేజెస్ మనకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఉండకపోవచ్చు. మనం ఉండేటువంటి ఏరియా ఇక్కడ డేస్ కల్లా ఎందుకంటే వాళ్ళకి కొన్నిటికి 2, 3, 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక 9 నానో కొంచెం ఎక్స్పాన్షన్కు ఎక్కువ వెళ్తున్నారు ఈ మధ్య. సో కానీ మనకు అనుకున్న ప్రాంతాలు ఉండకపోవచ్చు, ట్రాన్స్పోర్ట్ ఇష్యూ కూడా ఉంటుంది. కాబట్టి ఆ సమస్య కూడా ఉంది. అన్ని బ్రాంచ్లు కూడా హాస్టల్ ఉండదు ఈ అప్కమింగ్ కాలేజెస్కు. ఇవి దీనిలో ఉండేటువంటి సమస్యలు. ఇంకా మీకు ప్రయోజనాలు ఏంటి చిన్న కాలేజెస్ వల్ల? అన్ని మన చిన్న కాలేజెస్లో అప్కమింగ్లో చాలా మంచి వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు హైదరాబాద్లో చిన్న పెద్ద కలిపితే అన్ని కలిపి 30-40 ఉండొచ్చు. కానీ మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేవి కొన్ని ఉన్నాయి. అంటే నేను చెప్పిన వాటిలో ఉన్నాయి, నేను చెప్పని వాటిలో కూడా కొన్ని ఉండొచ్చు. కానీ మనం పూర్తి స్థాయి ఎండార్స్ చేయాలంటే మేము మా శ్రీ ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ టీం వెళ్ళి చూసి రకరకాల కోణాల్లో నుంచి దాన్ని పరీక్షించిన తర్వాత మాత్రమే మనం ఎండార్స్ చేస్తుంటాం. మనం ఎండార్స్ చేసిన కాలేజెస్ ఇప్పటికీ 4 ఉన్నాయి. ఫిడ్జీ వదిలేయండి, అది ఫిడ్జీ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను. ఒకప్పుడు ఫిడ్జీ పేరు అంటే మంచిదే, కొంచెం ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయి, కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి. ఫిడ్జీ ఆ కాస్ట్లో కొన్ని బ్రాంచెస్ డే స్కాలర్స్ బాగానే ఉన్నాయి, కూకట్పల్లిలో బాగానే ఉంది, సుచిత్ర బాగానే ఉంది, ఫైన్. ఇవి కాక చాలా వీడియోలు చెప్పిన విషయం కొత్తది ఏం లేదు. నానో 17 years నుంచి స్టేబుల్గా నిలబడింది శ్రీ చైతన్యకు ఆల్టర్నేట్గా.
దీనిలో మేనేజ్మెంట్ ఇష్యూస్ లేవు, ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉంది, మంచి అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంది, సైంటిఫిక్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంది, టెక్నాలజీ బేస్డ్ ఫెసిలిటీ ఉంది, మంచి ఎక్స్పర్ట్ ఐఏఎం అమలు దొరికినటువంటి డైరెక్టరు, మంచి అకాడమిక్ ఎక్స్పర్ట్స్ కేసీ కృష్ణ చైతన్య గారు ఉన్నారు. సో పటిష్టమైనటువంటి మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంది. నానో ఒకటి అట్లాంటి వాటిలో మనం ఎండార్స్ చేస్తున్నాం. రెండవది 9, ఇది 12 ఏళ్ళ నుంచి ఉంది. భరత్ గారు నడిపారు. చాలామంది యంగ్ ఐఐటియన్స్, భరత్ గారి ప్రిన్సిపల్ ఏంటంటే యంగ్స్టర్స్ నమ్ముతారు, కొంచెం ఐఐటియన్స్ అయితే బెటర్ అని ఆయన భావిస్తాడు. యంగ్ ఐఐటి దాదాపు 50-60 మంది ఎక్కువనే ఐఐటియన్స్ ఉన్నారు. ఇప్పుడు 9 ఏళ్ళు ఒకటే బ్రాంచ్ నడిపినటువంటి భరత్ గారు ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. భరత్ గారు తోడుగా శ్రీకాంత్ జస్వంత్ ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళే చేదోడు వాదోడుగా ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు 9 అనేది స్టేబుల్గా మీకు చాలా జాగ్రత్తగా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. ఇది మనం ఎండార్స్ చేసే రెండవ కాలేజ్. మూడవది మాడ్యులస్ కాలేజ్. చాలా వీడియోలు చేస్తాను, స్వయంగా మా మేనకోడలు చదువుతుంది, ఇప్పుడు మా మేనరుడు చదివాడు, చాలామంది నా బంధుమిత్ర పిల్లలందరూ మాడ్యులస్ చదివారు. సరే ఒకటి అలా చిన్న చిన్న కంప్లైంట్స్ కొద్దిమంది దగ్గర ఉండొచ్చు, బట్ ఓవరాల్ స్థూలంగా ఇది ఒక మంచి కాలేజ్, దానిలో ఎలాంటి అనుమానం లేదు. జేఎన్టీ ఏరియాలో ఉంది 2 క్యాంపస్లు, ఇంకోటి మాదాపూర్ గచ్చిబౌలి పెడతా అంటున్నారు. ఈసారి మాడ్యులస్లకు బహుశా హైదరాబాద్లోని టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్లోని టాప్ ఫ్యాకల్టీస్, అంటే బహుశా 100 లోపు ర్యాంకులను సాధించిన, ఒక 100 మందికి పైగా 100 లోపు ర్యాంకులను సాధింపజేసినటువంటి ఫ్యాకల్టీ. ఎవ్రీ ఇయర్ 100 లోపు 3-4 వాళ్ళు డైరెక్ట్గా టీచ్ చేసే వాళ్ళకు వస్తాయి, వాళ్ళ పేరున్న బ్రాంచ్లకు కాదు, వాళ్ళు స్వయంగా టీచ్ చేసిన వాళ్ళకు ప్రతి సంవత్సరం 100 లోపు 3-4 వస్తాయి. అట్లాంటి ఫ్యాకల్టీస్ 3 మాడ్యులస్కి వచ్చే అవకాశం 90% పైగా ఉంది. అది వస్తే అదొక అద్భుతమైన అకాడమిక్ ఎక్సలెన్స్ సంస్థ కాబోతుంది. తర్వాత ఇగ్నైట్ కూడా మనం ఎండాల్సింది. మన టీం వెళ్ళింది, స్టడీ చేసాము, లాస్ట్ డే చూసాము, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. రమేష్ గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఓన్లీ మెయిన్స్కి వెళ్ళాలనుకుంటే కూడా చాలా ఎఫర్డబుల్, తక్కువ డబ్బులతో బెస్ట్ కేరింగ్, మంచి ఫుడ్, మంచి స్టాండర్డ్స్ తోటి ఇస్తున్నారు. జేఎన్టీ దగ్గర ఉంది. నీట్లో కూడా చాలా నేను చెప్పిన 4 నీట్లో బాగా అద్భుతంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడే 9లో మీకు సుచిత్రలో లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది నీట్. లాస్ట్ ఇయర్ 1 year 2 years నుంచి మీకు నీట్ మీకు కొత్తపేటలో స్టార్ట్ అయింది. నానోకు మాడ్యులస్కి అయితే లేదు. ఇగ్నైట్ మాత్రం నీట్లో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్. లాస్ట్ టైం 700 మంది మార్కులు వచ్చిన వాళ్ళు సుమారుగా 3 ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు చాలా తక్కువ ఫీజు తోటి, మంచి హాస్టల్ ఫుడ్ తోటి, మంచి రిలాక్స్ వాతావరణంతో మంచి కోచింగ్ అందజేస్తున్నారు ఇగ్నైట్ వాళ్ళు. ఈ 4 ఇవి కాక కూడా మనం ఎండార్స్ చేయట్లేదు మిగతా కాలేజీ, కానీ కావాలంటే మీరు వెళ్తే వెళ్ళొచ్చు. మీర్పేట్లో మైటీ అనేది ఒకటి ఉంది, మనం వెళ్ళి చూడలేదు, ఎండార్స్ చేయలేదు. అది కూడా ఒకటే సెంటర్, కొద్దిమంది ఫ్యాకల్టీ మీద ఆధారపడింది. ఇంతకుముందు చెప్పినట్టుగా 1-2 ఫ్యాకల్టీ సడన్గా వెళ్ళిపోతే ఏదో కారణం వల్ల విద్యార్థి నష్టపోయే అవకాశం ఉంది. ఒకటి. రెండోది చాలా హై ప్రెజర్ ఉంది. ఈ 2 సమస్యలు మొదలుపెడితే మీకు మంచి స్టాండర్డ్స్ అయితే మంచి ఫ్యాకల్టీస్, మంచి కోచింగ్ ఇస్తున్నారు. ఒకటి. ఎక్సలెన్షియా సామీర్పేటను పరిశీలించవచ్చు. కానీ సమస్య ఏంటంటే పీర్ గ్రూప్ కొంచెం నాన్ సీరియస్ వాళ్ళు ఉన్నారు, ఫీ కూడా చాలా ఎక్కువ, కొంత ఫ్యాకల్టీ కూడా అడ్వాన్స్ స్థాయిలో ఉండరు, మధ్య స్థాయి ఫ్యాకల్టీ. ఇది కూడా మీరు సామీర్పేట బ్రాంచ్ కూడా పరిశీలించవచ్చు. రెండవది, కొంత వాల్యూకు ఒక యంగ్స్టర్స్ కొంతమంది మంచి ఫ్యాకల్టీ ఆరణికలు తీసుకొని ఉన్నంతలో మంచిగానే ఇస్తున్నారు. మీకు మెటామైండ్స్ కూడా మంచి కోచింగ్ ఇచ్చారు, కానీ కొంచెం స్కేలింగ్ చేసి కొంచెం ఎక్కువ స్ట్రెంత్ తీసుకుంటాం. మరి తీసుకున్న తర్వాత వాళ్ళ స్టాండర్డ్స్ ఎట్లుంటాయి అనేది మనం పరిశీలించాలి. కానీ కొంత పరిశీలించదగ్గ కాలేజెస్ ఇవి. మైటీ కానీ, ఎక్సలెన్షియా సామీర్పేట కానీ, మీకు మెటామైండ్స్ కానీ, వాల్యూ కానీ, ఇవి పరిశీలించదగ్గ కాలేజెస్, మనం ఎండార్స్ చేస్తున్నవి కాదు. ఇక మీకు ఇవి కాక చాలా కాలేజెస్ చాలా జాగ్రత్తగా అప్రమత్తం, మీకు చాలా బాగా తెలిసి అన్నిటి మీద మీకు గ్యారంటీ ఉండి, ఫ్యాకల్టీ తెలిసి, మేనేజ్మెంట్ ఇన్సైట్ తెలిసి, మీకు పూర్తి సమాచారం ఉన్నట్లయితే మీరు చేరండి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీల కంటే మీకు ఎన్ఐఆర్ఎఫ్ ఉంటుంది, అవన్నీ చాలా మీకు రేటింగ్స్ ఉంటాయి మనం అంచడానికి. కానీ ఇంటర్మీడియట్ కాలేజీకి ఎలాంటి ప్రమాణాలు లేవు, కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. కాబట్టి నేను వ్యక్తికి సజెస్ట్ చేసేది, చిన్న కాలేజీలు మంచివి మేము ఎండార్స్ చేసినవి చేసుకుంటే
మీ ర్యాంక్ వస్తుందో లేదో మేము చెప్పలేం, కానీ మీకు న్యాయం జరుగుతుంది. ఉన్నంతలో మంచి హాస్టల్, పర్వాలేదు అనిపించేటువంటి ఫుడ్లో డెఫినెట్గా కంప్లైంట్స్ ఎక్కడైనా ఎంతో కొంత అడ్జస్ట్ కావాల్సిందే. మంచి అకాడమిక్స్, మంచి కేరింగ్, మీకు కొంచెం తక్కువ స్థాయి స్టూడెంట్స్ కూడా పట్టించుకుంటారు. డెడికేషన్ ఉన్నటువంటి టీం. మేము ఎండార్స్ చేసే 4 కాలేజీల మీద అయితే మీకు నష్టం జరగదు. ర్యాంక్ రావడం అనేది దైవాధీనం, కానీ మీకు వాళ్ళ వైపు నుంచి ఇవాళ లేదా మ్యాథ్స్ అయినప్పటికీ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. పరిశీలించే కాలేజీలో మీకు విశ్వాసం ఉన్నట్లయితే చేరండి, కానీ మిగతా కాలేజీల పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. మీకు వీటి మీద పర్సనల్ గైడెన్స్ కొంటే SBI టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ నుంచి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. దానిలో మీకు కోర్స్ తీసుకోండి, చూజ్ బెటర్ ఇంటి కాలేజ్ అని. మీకు 1000 రూపీస్ 1500 ఎంత ఉంది, 1000 కావచ్చు. సో అది తీసుకుంటే మీకు ఆ కోర్సులో కూడా మీ పర్సనల్గా మాతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. లేదా మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీ గ్రూప్ కోసం డిస్క్రిప్షన్ లింక్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్కి మీ వాట్సాప్ నెంబర్లో పంపడం మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఒక సమగ్రమైనటువంటి గైడెన్స్ SBI టాక్ ప్రతిష్టానం కలిసి ఇస్తుంది. ఈ అవకాశం వినియోగించుకుని మీ మిత్రులతో కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో చేర్పించండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.